ప్రజలు నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తం చేసేందుకు అలాగే చట్టాలపై అవగాహన కల్పించేందుకు తిరుపతి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజామున తిరుపతి వెస్ట్ లిమిట్స్ లోని ఇంద్రానగర్ టౌన్ క్లబ్ ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకొని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నివాసం ఉంటున్న వారి ఆధార్ కార్డులు సేకరించి వివరాలను, చిరునామాను అడిగి తెలుసుకున్నారు. స్థానికులెవరు, స్థానికేతరులెవరు అనే వివరాలను సేకరించారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బండి ఎవరి పేరు మీద ఉంది? బండి పేరు బండి మీ ఫ్రెండ్ బండి ఆధార్ కార్డు ఉంది, ఒరిజినల్ ఉంది కదా. ఈ బండి ఉందండి, ఇది ఈ బండి కాబండి రమ్మని చెప్పు. ఆధార్ కార్డు వాళ్ళు ఆర్సీ తీసుకున్నామనండి. ఆధార్ కార్డు ఆ డోర్లు కొట్టండి వెంకటేశ్వర గారు. ఆర్సీ ఆధార్ కార్డు లేరు నా 10 మంది ఉంటారు అంతే. అదేనా ఓకేనా ఓకేనా చూడు నువ్వు చూడు సుభద్రమ్మ సార్ వాళ్ళు నా కుమారుడు ఎవరు
మా ఈ బండి కొనుక్కున్నట్టు రాసుకున్నావా? గౌరవనీయులైన జిల్లా తిరుపతి ఎస్పీ గారి హర్షవర్ధన్ రాజు సార్ ఆదేశాల మేరకు, మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇందిరానగర్ ఏరియాలో కార్డనెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. అనుమతి లేని అంటే ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఎవరు వాళ్ళ ఆధార్ కార్డులు చెక్ చేయడం జరిగింది. అలాగే వాహనాలు ఏమైతే 2 వీలర్స్ కానీ ఆటోలు కానీ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అనుమతి పత్రాలు అంటే లైసెన్సు, తర్వాత ఆర్సీ, వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులన్నీ చెక్ చేయడం జరిగింది. అలా లేని వాహనాలన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. అలా అనుమతి లేని వాహనాల మీద ఫైన్ వేయడం జరుగుతుంది.